ఇది ఎవరు వేసింది? చాలా బాగా వేసారా? అవునా? ఆహా. ప్రెసెంట్ చూస్తున్నా మొబైల్ వాడుతున్నావు దగ్గర ఎక్కువ మామూలు వాడతావు నన్ను వాడే చెప్పొచ్చు అది నన్ను వాడు అదేవిధంగా హెడ్ మాస్టర్కి ఇక్కడున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నేను కొత్తగా ఏపీసీగా జాయిన్ అయిన తర్వాత సంఘం జీబీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి విజిట్ చేయడం మొదటిసారి. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు మార్నింగ్ కాల్ చేసి, సార్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఉంది మా స్కూల్లో, కొంచెం మీరు వీలు చూసుకొని రండి అని పిలవడం జరిగింది. ఆ పిలుపు మీద ఆల్రెడీ విజిట్ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం క్లోజింగ్ డే కాబట్టి కొన్ని శిక్షణ కార్యక్రమం విజిట్ చేయడంలో భాగంగా ఈ జేబీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పిల్లలు లో కాస్ట్ నో కాస్ట్ చాలా ఎక్సలెంట్గా చేశారు. వాళ్ళు చేసిన ప్రతి ఎగ్జిబిట్ కూడా సమాజానికి మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా ఉంది. అదేవిధంగా మన ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మన పాఠశాల PM శ్రీ స్కూల్ అంటే PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి స్కూల్కి అనేక ఇంటర్వెన్షన్లు కేటాయించి స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 42 స్కూల్స్ PM స్కూల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అది ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. మంచి అట్మాస్ఫియర్ ప్లస్ స్ట్రెంత్ బాగున్న స్కూల్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అలాంటి స్కూల్స్లో 42 స్కూల్స్లో మన జీబీకేఆర్ స్కూల్ కూడా ఎన్నిక కావడం నిజంగా చాలా అదృష్టం. ఈ PMC స్కూల్స్ కింద వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నా ఇంటర్వెన్షన్ అన్నీ కూడా కెమిస్ట్రీ ల్యాబ్ కానివ్వండి, ప్లే ఫీల్డ్స్ కానివ్వండి, రైన్ హార్వెస్టింగ్ కానివ్వండి, కిచెన్ గార్డెన్ కానివ్వండి, ఇవన్నీ ఇంటర్వెన్షన్ అన్నీ కూడా మార్చ్ 31 లోపు కంప్లీట్ చేయకపోతే మన అమౌంట్ మొత్తం కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది. కాబట్టి హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా మన MEO గారు ఈ ఏఈల్ని దగ్గర పెట్టుకొని వర్క్ చాలా ఫాస్ట్ చేస్తే మరలా మన నూతన ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చే అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన స్టేట్ 92 కోట్లు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి రెడీగా ఉంది PMC స్కూల్స్కి. కాబట్టి మనం మార్చి 31 లోపు మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా వాడినట్లయితే ఆ అమౌంట్ వస్తుంది. మన అకౌంట్లో అమౌంట్ అంతా అట్లా పెట్టుకుంటే PFMS పోర్టల్లో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి మనం ఎక్స్ట్రా అమౌంట్ ఎస్పీడీ గారు అడగాలంటే, గౌరవ ఎస్పీడీ గారు అడగాలంటే, మీ అమౌంట్ ఆల్రెడీ మేము ఇచ్చిన అమౌంట్ మీ దగ్గర అట్లే ఉంది కాబట్టి మేము అదనపు అమౌంట్ ఇవ్వము అని చెప్పారని. అందుకోసము హెడ్ మాస్టర్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ మీ పని ఒత్తిడిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకంగా చూసి మార్చి 31 వీలైతే మార్చి 15కే టార్గెట్ పెట్టుకోండి. అది కంప్లీట్ చేసినట్లయితే ఇంకా ఎక్స్ట్రా మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా 10th క్లాస్కి టీచ్ చేసే టీచర్స్ అంతా కూడా మనం 100 days ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తూ మంచి రిజల్ట్
వచ్చే విధంగా అందరు గ్రాండ్ టెస్టులు వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ ఎవరైతే కొంచెం బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్ తీసుకొని వీలైతే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి డ్రిల్లింగ్ ఎక్కువ సార్లు చేయించినట్లయితే వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎలాగో మంచి క్లవర్ స్టూడెంట్స్ ఎలాగో మంచి మార్కులు వస్తాయి, కానీ డల్లర్స్గా ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి డ్రిల్లింగ్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి వాళ్ళు కూడా పాస్ పర్సంటేజ్ మంచి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి కొన్ని స్కూల్స్లోకి అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఆ సబ్జెక్టులలో కొద్దిగా ఎక్కువ మంది వెనకబడి ఉన్నట్లుగా గుర్తించాము. ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టడీ అవర్స్ ఎక్కువ టైం అలాట్ చేసి హెడ్ మాస్టర్ గారు వాళ్ళకి ఎక్కువ డ్రిల్లింగ్ చేసినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయితే తక్కువ టైం ఉంది కాబట్టి అన్నీ చేయలేరు కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు డ్రిల్లింగ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మంచి రిజల్ట్ను వస్తూ మన ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు చేసిన ఎగ్జిబిషన్ అన్నీ కూడా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ చూపించండి. వాళ్ళు కూడా ఇంకా మోటివేట్ అయ్యి నెక్స్ట్ సైన్స్ ఫేర్ నాటికి 28 మన సైన్స్ డే ఉంటుంది. ఆ రోజుకి ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్ వచ్చి బాగా కొత్త కొత్త కళాఖండాలు చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.